శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 25వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 26వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ అస్మిన్నేవ ప్రకరణే ధనంజయముదారధి అభినీతతరం వాక్యం ఇచ్చువాచ యుధిష్ఠిర. ఈ సందర్భంలోనే ధర్మరాజు అర్జునుడితో ఉత్తమ రీతిలో ఇలా అన్నాడు. యదే తన్మన్యసే పార్థ నజ్జాయోస్తి ధనాదితి న స్వర్గో న సుఖన్నార్థ నిర్ధనశ్చేతి తన్మృష. ధనం కన్నా గొప్పది లేదని నీవు అనుకుంటున్నావు అర్జున. ధనం లేని వాళ్ళకి స్వర్గం లేదు, సుఖం లేదు, ప్రయోజనం లేదు అనుకుంటున్నావు. అదంతా అబద్ధం అయ్యా. స్వాధ్యాయ యజ్ఞ సంసిద్ధ దృశ్యంతే బహువో జన తపోరతాశ్చ మునయ ఏషాం లోక సనాతన. వేదాధ్యయనం చేసి యజ్ఞాలు చేసి సిద్ధి పొంది తపస్సు మీద శ్రద్ధ చూపిన మునులు ఎంతో మంది కనిపిస్తున్నారు. వారి లోకాలన్నీ కూడా సనాతనమైనవి సుమా. ఋషీనాం సమయం శశ్వత్ ఏ రక్షంతి ధనంజయ ఆశ్రిత సర్వధర్మజ్ఞా దేవాన్ తాన్ బ్రాహ్మణాన్ విదు. ఋషి సంప్రదాయాన్ని ఆశ్రయించి దాన్ని సదా రక్షిస్తూ సర్వధర్మాలను తెలిసిన దివ్య పురుషులను బ్రాహ్మణులని అంటారు. స్వాధ్యాయనిష్టాన్హిన్ ఋషీన్ జ్ఞాననిష్టాంస్తథాపరాన్ బుద్ధ్యేదా సంతతం చాపి ధర్మనిష్టాన్ ధనంజయ. జ్ఞాననిష్టేషు కార్యాన్ని ప్రతిష్టాస్యాని పాండవ వైఖానసానాం వచనం యథానో విదితం ప్రభు. అజాశ్చ ప్రశ్నేశ్చైవ సికతాశ్చైవ భారత అరుణాకేతవశ్చైవ స్వాధ్యాయేన దివంగత. అవాప్యైతాని కర్మాణి వేదోక్తాని ధనంజయ దానమచ్చైనం యజ్ఞ నిగ్రహశ్చైవ దుర్గః దక్షిణేణ చ బంధానాం అర్యమ్నో ఏవ దివాంగత. ఏతాన్ క్రియావతాం లోకాన్ ఉక్తవాన్ పూర్వమప్యహం ఉత్తరేణ తు బంధానాం నేమాజ్యం ప్రపశ్యసి ఏతే యాగవతాం లోకా భాంతి పార్థ సనాతన. తత్రోత్తరాం గతిం పార్థ ప్రశంసంతి పురావిదః. సంతోషో వై స్వర్గతమః సంతోష పరమం సుఖం తుష్టేర్న కించిత్ పరమం సా సమ్యక్ ప్రతిష్టతి వినీత క్రోధహర్షస్య సతం సిద్ధిరుత్తమా. స్వాధ్యాయంలో శ్రద్ధ గల వాళ్ళకి, జ్ఞానంలో నిష్ఠ గల వాళ్ళకి సతతము కూడా వాళ్ళందరినీ కూడాను ధర్మనిష్ఠులుగా తెలుసుకోవాలి. జ్ఞాననిష్ఠ గల మహాత్ములపైనే రాజకార్యాలు ఉంచవలనని వానప్రస్థులైన వైఖానస మహర్షుల వచనం ఉన్నట్లు మనకు తెలుసు కదా. అజులు, పృష్ణులు, సికతులు, అరుణులు, కేతువులు అనే ఋషిగణాలు స్వాధ్యాయం చేతనే స్వర్గాన్ని పొందారయ్యా. అర్జున, వేదోక్తాలైన దానం, వేదాధ్యయనం, యజ్ఞం, అలానే ఎంతో కష్టసాధ్యమైన నిగ్రహం, ఈ కర్మలు చేసి దక్షిణాయనంలో స్వర్గం చేరిన వారి లోకాలను గురించి పూర్వమే చెప్పాను నీకు. ఉత్తరేణతు బంధానాం, సూర్యుని ఉత్తర మార్గం, ఉత్తరాయణం చూస్తున్నావు. అక్కడ సనాతనమైన లోకాలు ప్రకాశిస్తున్నాయి కదా. అవి నిష్కామ జ్ఞానం చేసిన వారు పొందిన లోకాలు సుమా. అలానే
పురాణవేత్తలు ఈ ఉత్తరాయణం దక్షిణాయనం రెండిట్లో కూడాను ఉత్తరాయణ మార్గాన్ని ప్రశంసిస్తారు. నిజానికి అన్నిటికన్నా గొప్పది ఏమిటయ్యా అంటే సంతోషమే. సంతోషై స్వర్గతమః సంతోష పరమం సుఖం. సంతోషం అనేది అది స్వర్గం, సంతోషమే పరమసుఖం. సంతుష్టి కన్నా మించింది లేదయ్యా. చక్కగా స్థిరంగా ఉంటుంది. సదా క్రోధాన్ని హర్షాన్ని అదుపులో ఉంచుకున్నవాడు పొందే సిద్ధి చాలా ఉత్తమమైనది సుమా. అత్రాప్యుదహారం తీమా గాధా గీతాయయాతిన యాభి ప్రచహరేత్ కామాన్ కుర్మోంగా అనిబ సర్వశ. ఈ విషయంలో యయాతి గురించిన గాథను ఉదహరిస్తాను. తాబేలు అన్ని వైపుల నుండి తమ అవయవాలను వెనుకకు లాక్కున్నట్లుగా మానవుడు కోరికలను వెనక్కు మరల్చుకోవాలి. యదా చాయన్న బిభేతి యదా చాస్మాన్న బిభ్యతి యదా నేచ్ఛతి ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా యదా న భావం కురుతే సర్వభూతేషు పాపకం కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా వినీతమాన మోహాశ్చ బహుసంగ వివర్జిత తదాత్మ జ్యోతిష స్వాదో నిర్వాణముపపద్యతే. ఇదంతు శృణు మే పార్థ బ్రూత సంయతేంద్రియ ధర్మమన్యే వృత్తమన్యే ధరమీహంతి చాపరే ధరహేతోర్య ఈహిత ఈహేత తస్యానీహ గరీయసి భూయాన్ దోషో హి విత్తస్య యస్య ధర్మస్తదాశ్రయ ప్రత్యక్షమనుపశ్యామి త్వమపి ద్రష్టుమర్హసి వర్జనం వర్జనీయానాం ఏహమానేన దుష్కరం ఏ విత్తం అభిపత్యంతి సమ్యక్త్వం తేష దుర్లభం దృశ్యతః ప్రైతి తత్ప్రాహ ప్రతికూలం యథా తథం. ఎప్పుడు తాను భయపడకుండా ఉంటాడు, ఎప్పుడు అతనికి ఇతరులు భయపడరు, ఎప్పుడు ఏమీ కోరకుండా ఉంటాడు, ఎప్పుడు ఎవరిని ద్వేషింపకుండా ఉంటాడు, అతడు బ్రహ్మభావం పొందుతాడు. అంటే బ్రహ్మభావం పొందడం అంటే తానే బ్రహ్మైక్యం పొందినట్టు లెక్క. ఈ 4 ఉంటే ఏవి ఇతరులకు భయపడకుండా ఉండటం, తాను ఎవరిని భయపెట్టకుండా ఉండటం. రెండో విషయం ఏమీ కోరకుండా ఉండటం, ఎవరిని ద్వేషింపకుండా ఉండటం. ఈ 4 గుర్తుకు పెట్టుకుంటే చాలు జీవితంలో మరి ఈ మానవ జీవితానికి సార్థకత లభిస్తుంది. ఈ 4 ద్వారా ధర్మరాజు చెప్తున్నాడు అర్జునుడికి. యథాన భావం కురుతే సర్వభూతేషు పాపకం కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా వినీతమాన మోహస్య భూసంగ వివర్జిత తదాత్మ జ్యోతిష సాధో నిర్వాణముపద్యతే. ఇదంతు శృణు మే పార్థ ప్రోత సంయతేంద్రియ ధర్మమన్యే వృత్తమన్యే ధరమీహంతి చాపరే ధరహేతోర్య ఈహిత తస్యానీహ గరీయసి భూయాన్ దోషో హి విత్తస్య యస్య ధర్మస్తదాశ్రయ ప్రత్యక్షమనుపశ్యామి త్వమపి ద్రష్టుమర్హసి వర్జనం వర్జనీయానాం ఇహమానేన దుష్కరం ఏ విత్తం అభిపద్యంతి సమ్యక్త్వం తేషు దుర్లభం దృశ్యత పైతి తత్ప్రాహు ప్రతికూలం యథా తథం. మనసా వాచా కర్మణ ఏ ప్రాణికి కూడాను పాపకృత్యం చేయనప్పుడు అతడు పరబ్రహ్మ అవుతాడు సుమా. అభిమానాన్ని మోహాన్ని అదుపులో ఉంచుకుని సంగత్వాన్ని విడిచిపెట్టి ఆత్మనే జ్యోతిగా గల సాధువుడికి మోక్షం లభిస్తుంది. అర్జున, ఇంద్రియాలను వశంలో ఉంచుకొని నేను చెప్పే మాట విను. కొందరు ధర్మం కోరుకుంటారు, కొందరు శీలం కోరుకుంటారు, మరికొందరు ధనం కోరుకుంటారు. ధర్మం కోసం ధనం కోరటం కంటే కోరిక విడిచిపెట్టడం చాలా మంచిది. ధనం యొక్క దోషమే చాలా పెద్దది. దాన్ని ఆశ్రయించుకున్న ధర్మం కూడా అంతరిదే అవుతుంది. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, నువ్వు కూడా చూడు. ధనం కాంక్షించే వాడికి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం సుమా. ధనం వెంట పరుగులెత్తే వాళ్లలో మంచితనం దుర్లభం, చాలా దుర్లభం అయ్యా. అర్జున, ద్రోహుల దగ్గరికే ధనం చేరుతుంది అంటారు. మన లోకంలో చూస్తుంటాం, ఇదేంటా ఇంత ధర్మంగా ఉన్నాం, మన దగ్గరికి ధనం రాదేమిటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ
భారతంలో ధర్మరాజు చెప్తున్నాడు, ధనం ఎవరి దగ్గరికి దొరుకుతుంటే ద్రోహుల దగ్గరికే చేరుతుంట. ఒకవేళ సద్బుద్ధితో ధనం లభించినా అది విరుద్ధ ఫలాన్ని ఇస్తుందయ్యా. ఎస్టు సంపిన్న వృత్త సత్ వీతశోక భయో నర అల్పేన తృషితో దృశ్యన్ భ్రూణహత్యాం నభుజ్యతే దుష్యంత్యా తతతో భృత్యా నిత్యందస్యుభయాదివ దుర్లభంచ ధనం ప్రాప్య భృశం దత్వానుతప్యతే అదనః కస్యచికిం వాచ విముక్త సర్వస సుఖీ దేవస్వం ఉపగృహ్యైవ ధనేన న సుఖీ భవేత్. అత్ర గాథాం యజ్ఞగీతాం కీర్తయంతి పురాణిదః త్రయీ ఉపాశ్రితాం లోకే యజ్ఞ సంస్తరకారిణాం. కాళికాం యజ్ఞాయ సృష్టాని ధనాని ధాత్ర యజ్ఞాయ సృష్ట పురుషో రక్షితా చ తస్మాత్ సర్వం యజ్ఞ ఏవోపయోజ్యం ధనన్న కామాయ హితం ప్రశస్తం. స్థిరమైన ప్రవర్తన లేకుండా దుఃఖం కలుగుతుందనే భయం లేని నరుడు ఆశతో అల్ప విషయానికే ద్రోహబుద్ధి కలిగి భ్రూణహత్యకు కూడా వెనుకాడు. దుర్లభమైన ధనం పొందిన లోభి దాన్ని సేవకులకు ఇచ్చి కూడా దొంగ భయం వల్ల నిత్యం పరితపిస్తూనే ఉన్నట్లుగా దుఃఖాన్ని పొందుతున్నాడు. ఆ ధనం పుచ్చుకున్న సేవకులు కూడా దోషులవుతారు. ధనం లేనివాడు ఎవడి వల్లను మాట పడవలసిన అవసరం లే. ధనం విడిచినవాడు అన్ని విధాలా సుఖపడతాడు అర్జున. దేవుడి సొమ్ము కూడబెట్టి ఆ ధనంతో ఏ మానవుడు కూడా సుఖపడలేడు సుమా. ఈ విషయంలో వేదాశ్రితమై యజ్ఞ సముదాయంలో చెప్పుకునే ఒక గాథను పురాణవేత్తలు పాడుతూ ఉంటారు. యజ్ఞం కోసమే బ్రహ్మ సంపదలను సృష్టించాడు, యజ్ఞం కోసమే పురుషుని రక్షకుని సృష్టించాడు. అంచేత ధనమంతా యజ్ఞంలోనే ఉపయోగించాలి. కోరికల కోసం కానీ కోరికల కోసం దాన్ని వినియోగించకూడదు సుమా. ఏతత్ స్వార్థే చ కౌంతేయ ధనం ధనవతాంబర ధాతా దదాతిమర్చేభ్య యజ్ఞార్థమితి విద్యుతత్. యజ్ఞంలో వినియోగించే ధనాన్ని బ్రహ్మ మానవులకు యజ్ఞం కోసమే ఇస్తాడని తెలుసుకో. తస్మాత్ భుజ్యంతి పురుషా నహి తస్య తత్కస్యచిత్ ధ్రువం శ్రద్ధదానస్తతో లోక దద్యాచైవ యజేత చ. అంచేత ఆ ధనం ఏ ఒక్కరిది కాదని మానవులు తెలుసుకుంటారు. అంచేత ధనాన్ని శ్రద్ధతో దానం చేస్తూ ఉండాలి. ఎప్పుడు ధనంతో యజ్ఞాలు చేస్తూ ఉండాలి. లబ్ధస్య చాగమిచ్చాహు న భోగన్న చ సంచయం తస్య కిం పంచయేనార్థ కార్యేజ్యాయ తిష్టతి. లభించిన ధనాన్ని ఎప్పుడు కూడా దానం చేస్తూ ఉండాలి. దాన్ని కూడబెట్టడం మంచిది కాదు. ఇంతకన్నా త్యాగం అనే మహత్కార్యం తన ముందు ఉండాలి. ఏ స్వధర్మాదపేతేభ్యః ప్రవచ్చంచ అత్యల్ప బుద్ధయః శతం వర్షాని తే ప్రేచ పురీషం భుంజతే జన. అల్పబుద్ధులై తమ ధర్మాన్ని విడిచిన వారికి ఏ స్వధర్మాద్ అపేతేభ్యః ప్రయచ్చంచల్పబుద్ధయః శతం వర్షాని. ఇక్కడ అపాత్ర దానం గురించి చెప్పారు ధర్మరాజు. ఎట్లా అంటే ధర్మం విడిచి ఉంటారే వాళ్ళకి దానం చేయకూడదట. అలా దానం చేస్తే చేసిన వాడు మరణించిన తర్వాత 100 సంవత్సరాలు మలం తింటారట. కాబట్టి దానం అనేది పాత్రత ఎరిగి చేయాలి అని ధర్మరాజు చెప్తున్నాడు.
అలానే అనర్హతే యద్దదాతి నా దదాతి యదర్హతే అర్హానర్హా పరిజ్ఞానా దాన ధర్మోతి దుష్కర. అర్హత లేని వారికి దానం ఇవ్వడం, అర్హుడికి ఇవ్వకపోవడం రెండు కూడా పాపమే. అర్హత అనర్హతలు తెలియకపోవడం వల్ల దానం అనే ధర్మం ఆచరించడం చాలా కష్టం అవుతూ ఉంటుంది అర్జున. లబ్ధానామపి విత్తానాం బోద్ధవ్యో విద్వావతిక్రమౌ అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ ప్రతిపాదనం. ఒకటి, ధనం సంపాదించిన తర్వాత రెండు విధాల కీడు కలుగుతుంది. ఒకటి ఏమిటి అంటే అపాత్రులకు ఇవ్వడం వల్ల కీడు కలుగుతుంది. అలానే ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల కూడా కీడు కలుగుతుంది అర్జున. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి యుధిష్ఠిర వాక్యే షడ్వింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 26వ అధ్యాయం. రేపు 27వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీశా. గో బ్రాహ్మణేభ్య శుభంస్త్రించ లోకా సమస్తా సుఖినో భవంతు. స్థితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.